క్రితం భూదేవి మరియు శ్రీ మహావిష్ణువుల అనుగ్రహంతో ఒక శక్తివంతమైన కుమారుడు జన్మించాడు. అతని నామధేయం నరకుడు. ఆయన ధర్మాన్ని కాపాడ్డానికి పుట్టినవాడు. కానీ కాలక్రమంలో విధి వేరే మార్గం చూపింది. అతనిలోని అహంకారం పెరిగింది. శక్తి, ఐశ్వర్యం, సామర్థ్యం ఇవన్నీ అతని మనసుని మాయం చేసేశాయి. నరకుడు పెద్దవాడయ్యాక దుర్మార్గుడు బాణాసురునితో స్నేహం చేశాడు. ఆ స్నేహం అతని మనసులోని సత్వభావాన్ని మాయం చేసింది. అహంకారం పెరిగి అతని శక్తి ప్రజలకు నరకంగా మారింది. నరకుడు స్వర్గంపై దాడి చేసి ఇంద్రుడి యొక్క ఆభరణాలు దోచుకొని 16,000 దేవకన్యలను బంధించాడు. అతని దురగతలకు దేవతలే భయపడ్డారు. దేవతలు కష్టాల్లో పడి ద్వారకలోని శ్రీకృష్ణుని ఆశ్రయించారు. వారు నరకాసురుని దుర్మార్గానికి శాంతి తీసుకురావాలని వేడుకున్నారు. ఆ మాటలు విని సత్యభామ కోపంతో, అతడు నా కుమారుడు, ధర్మాన్ని వదిలి దుష్టుడైనట్లయితే నేనే స్వయంగా అతన్ని సంహరిస్తాను అని ఆమె ప్రతిజ్ఞ చేసింది. గరుడ వాహనంపై కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడి యొక్క భయంకరమైన కోట వైపు పయనం సాగింది. యుద్ధరంగం ఉగ్రంగా మారింది. నరకుడు సైన్యం గర్జించగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం రాక్షసులను నాశనం చేసింది. సత్యభామ బాణాలు మెరుపుల్లా దూసుకెళ్లాయి. ఒక దశలో నరకుడు ఆయుధం కృష్ణుణ్ణి తాకి ఆయన మూర్ఛపోయాడు. సత్యభామ హృదయం కోపంతో మండిపోయింది. ఆమె ధైర్యంగా యుద్ధరంగంలోకి దూసుకెళ్లి నరకుడిపై ప్రళయం వలె దాడి చేసింది. కృష్ణుడు లేచి సుదర్శన చక్రాన్ని విసిరాడు. అది నరకుడి కవచాన్ని చీల్చి అతని తల నరికివేసింది. భూమి కంపించింది. చెడుకు ముగింపు వచ్చింది. చివరి దశలో నరకుడు కృష్ణుణ్ణి నమస్కరించి, ప్రభు, నా వధ ప్రజలకు ఆనందం ఇవ్వుగాక అని ప్రార్థించాడు. కృష్ణుడు ఆశీర్వదించాడు. అప్పటి నుండి ప్రజలు దీపాలు వెలిగించి నరకాసుర వధ దినాన్ని దీపావళిగా జరుపుకుంటున్నారు. భూమి మళ్ళీ శాంతి వెలుగులతో నిండిపోయింది. ఈ కథ మనకు అహంకారం ఎంత బలమైనదైనా సత్యం ముందు తల వంచుతుంది. ధర్మమే నిజమైన విజయం.